ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామములో శుభాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రియ శ్రోతలు, మరొక వారం దేవుని మాటలు వినడానికి దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకై దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకుని నేటి వాక్యాన్ని మనం విందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభువా. కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడుకుంటా ఉన్న మేము ఆ కుటుంబాలని వ్యక్తిగతంగా కట్టుకుంటూ దేవా, మీరు ఇష్టపడే విధంగా జీవించడానికి కావాల్సిన సామర్థ్యాన్ని దయచేస్తూ వస్తున్నందుకే నీకు వందనాలు. దేవ, ఇది నాన్న మీ యందు విశ్వాసం ఉంచిన వారు కుటుంబం ఏ విధంగా కట్టబడతా ఉందో అటు రీతిగా జీవించడానికి మేము చేయవలసిన పనులను మీరు లేఖనం ద్వారా మాతో మాట్లాడుతూ రమ్మని మీ కృపగల హస్తాలకి నన్ను మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు, ఆదికాండం 6:8. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను, బట్ నోవా ఫౌండ్ ఫేవర్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద లార్డ్. బైబిల్లో ఒక మంచి కుటుంబం మనం పరిగణలో తీసుకుంటే చాలా కుటుంబాలు ఉన్నాయి. దానిలో ఒక కుటుంబం నోవా గారి కుటుంబం. ఈ నోవా గారి కుటుంబాన్ని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ప్రతి క్రైస్తవ సమాజంలోనూ నోవహు అంటే గుర్తొచ్చేది ఓడ. నోవాస్ ఆర్క్ అంటారు, మనకు తెలుసు. నోవహు ఓడ మీద పాటలున్నాయి, నోవహు ఓడ మీద ప్రసంగాలున్నాయి, నోవహు ఓడ మీద ఒకవేళ ఇంకేమైనా ఉండొచ్చేమో. అయితే ఈరోజు మనం నోవహు గారు పేరు మాత్రమే వినబడుతుంది, కానీ తన భార్య గారి పేరు మనకెక్కడ వినబడదు. కానీ వారి సహకారం లేకపోతే ఆయన అంత గొప్ప పని చేసేవారా అంటే జరుగుండేది కాదు. ఒక కుటుంబ యజమానిగా నోవహు గారు ఏ విధంగా ఆ కుటుంబాన్ని నడిపించుంటారో ఆలోచించి ఈ వారం కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 6:8 అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను అనే మాట. నోవహు గారి గురించి మాట్లాడుతూ వాక్యం చెప్పిన మాట ఏంటంటే ఆయన కృప పొందెను అనే మాట. ఇంగ్లీష్లో బట్ నోవా ఫౌండ్ ఫేవర్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద లార్డ్. కృప సంపాదించుకునేను కాదు, కృప పొందెను. ఎర్న్ అని లేదు, ఫౌండ్ అని ఉంది. కృప సంపాదించుకోవడం అన్నప్పుడు ఒక వ్యక్తి కృప యొక్క ఆవశ్యకతను గుర్తిరిగిన వారే జీవించాలి. వ్యక్తులు రక్షించబడేది దేవుని కృప చేత మాత్రమే. ఎఫెసీ మనకి 2:8-9 కనబడుతుంది. కానీ కృప అనేది మంచి పనులకిచ్చే రివార్డు మాత్రం కాదు. కృప అనేది మనం చేసే మంచి పనులకిచ్చే ప్రతిఫలం కాదు, అది దేవుని యొక్క బహుమానం మాత్రమే. ఇది రక్షణ విశ్వాసానికి ప్రారంభమేటైతే దీనిలో ఉన్న విశ్వాసం మనల్ని ఛాలెంజ్ చేస్తుంటుంది. నిజమైన విశ్వాసంలో ఉండే 3 విషయాలు ఏంటి అని అంటే, అది మానవుని యొక్క అంతరంగంలో ఉన్న వ్యక్తిని పురికొల్పుతుంది అండ్ మేలుకొల్పుతుంది. మొట్టమొదటిగా విశ్వాసానికి ప్రారంభం మొదటి మెట్టు ఏంటంటే దేవుడు ఇచ్చేటటువంటి హెచ్చరికను మన మనసు అర్థం చేసుకుంటుంది. ఇది మొదటి మాట. రెండోది, హృదయం రాబోయే దానికోసం భయపడుతుంది. మూడోది, చిత్తం దేవుడు వద్దన్న పనులను చేయడానికి విధేయత చూపిస్తుంది, లేదా దేవుని మాటకు విధేయత చూపిస్తుంది. ఈ 3 విషయాలు. ఒకటి, దేవుని యొక్క హెచ్చరికను గుర్తిస్తుంది. 2, వాక్యానికి భయపడుతుంది. 3, వాక్యానికి విధేయత చూపిస్తుంది.
మన మైండ్, మన హార్ట్ అండ్ మన సోల్, ఈ మూడు కూడా కలిస్తేనే మన అంతరంగ పురుషుడు జీవిస్తారు అన్నమాట. ఈ నోవా గారి గురించి మాట్లాడుతున్నప్పుడు వాక్యం చెప్పిన మాట, అతడు యెహోవా దృష్టికి కృప పొందెను అనే మాట. ప్రియ శ్రోతలు, వారి విజయవంతమైన కుటుంబ జీవితంలో మనం నేర్చుకోదగిన పాఠం ఏంటి అని అంటే, మన కుటుంబాల కోసం దేవుని మాట లక్ష్య పెట్టకుండా, 2 దేవుని వాక్యానికి భయపడకుండా, 3 దేవుని వాక్యానికి విధేయత చూపించకుండా కృప పొందటం అసాధ్యం. దేవుని కృప లేకపోతే కుటుంబాలు కట్టబడటం దుర్భరం, ఇది అసంభవం. ఈరోజు మనం నేర్చుకోబోతా ఉన్న అంశం ఏంటండి అంటే, మన కుటుంబాలు కట్టబడటం అనేది అందరికీ ఇష్టమే, కానీ దానికంటే ముందుగా వ్యక్తులంగా మనం కట్టబడాలి. వ్యక్తులంగా మనం కట్టబడకుండా కుటుంబాలుగా కట్టబడటం అనేది అసాధ్యం. ప్రియ శ్రోతలు, నోవా గారి గురించి లేఖనం ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, అతడు యెహోవా దృష్టికి కృప పొందెను అని. ఇప్పుడు చెప్పండి, మన జీవితాలు ఎలా ఉన్నాయి? అంత మాత్రమే కాదు, నోవా గారి గురించి మనకి ఇంకా కొన్ని విషయాలు చూస్తే, అదే ఆదికాండం 6వ అధ్యాయం, 18వ వచనం చదువుతాం. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు నీ కోడండ్రులు ఆ ఓడలో ప్రవేశింపవలెను. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, but I will establish my covenant with you, and you shall come into the ark, you, your sons, your wife, and your sons' wives with you. సో దీనిలో కుటుంబం మొత్తం వచనాల్లోకి వచ్చేసింది. 22వ వచనంలో, నోవహు అలాగు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను. నోవా డిడ్ దిస్, హీ డిడ్ ఆల్ దట్ గాడ్ కమాండెడ్ హిమ్ అనే మాట. ఈ ఫార్ములా మనకు అర్థమవుతా ఉంది. వ్యక్తిగతంగా ఆయన వాక్యానికి భయపడ్డాడు, వాక్యాన్ని స్వీకరించాడు, వాక్యానికి విధేయత చూపించాడు. దేవుడు చెప్పిన మాట ప్రకారం ఆయన ఆజ్ఞాపించిన యావత్తు చేశారు. ప్రియ శ్రోత, దేవుడి మాట్లాడుతూ నీవు, నీ కుమారులు, నీ భార్య, నీ కోడళ్ళు మొత్తం వాడండి అన్నమాట. ఒక కుటుంబం మొత్తాన్ని గురించి దేవుడిచ్చిన అద్భుతమైన సాక్ష్యం ఏంటండి అంటే, మీరు రక్షించబడాలి అనే మాట. మీరు రక్షించబడాలి అనే మాట మనం నేర్చుకుంటా ఉన్నప్పుడు, దేవుని ద్వారా కృప పొందకపోతే ఆ వ్యక్తి కుటుంబాన్ని కట్టుకోవడం అనేది సాధ్యం కాదు. నోవా గారి కుటుంబాన్ని గురించి మాట్లాడేదానికంటే ముందు లేఖనం ప్రస్తావించింది అతడు కృప పొందెను అనే మాట. ప్రియ శ్రోతలు, మనం సంపాదించుకునేది కాదు కృప, దేవుడు అనుగ్రహించేదే కృప. ఇదిన చాలా మంది వారు చేసే నీతి క్రియలను బట్టి కృప పొందుకోవచ్చేమో అనుకుంటా ఉంటారు. అది సాధ్యం కాదు. దేవునికి మన మనస్సులో చోటీయకుండా, దేవుని వాక్యానికి మనం భయపడకుండా, దేవునికి వాక్యానికి విధేయత చూపించకుండా కృప పొందడం సాధ్యం కాదు. కృప లేకుండా కుటుంబాన్ని కట్టుకోవడం కూడా సాధ్యం కాదు. అనేక కుటుంబాల్లో అయితే భర్త, అయితే భార్య, లేకపోతే పిల్లలు, ఎవరికి వాళ్ళు మేము మంచివాళ్ళం అంటే మేము మంచివాళ్ళం అనుకుంటూ ఒకరి కోసం ఒకరు మాట్లాడుకోవటమే కానీ కుటుంబం అంతా కలిసి దేవుణ్ణి సేవించటం అనేది చాలా అరుదుగా కనబడే దృశ్యం. శ్రోతలు, ఇంతకీ మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? ఏమోనండి, పిల్లలు మా మాట వినడం లేదు,
భర్త మా మాట వినడం లేదు, సహకరించడం లేదు, భార్య మాట వినడం లేదు, ఇలాంటి మాటలు కనుక మనం విన్నామనుకోండి, మనం కృపను సంపాదించుకోవడానికి తాపత్రయపడుతున్నామే కానీ కృపను పొందుకోవాలంటే ఏం చేయాలో అది చేయలేకపోతా ఉన్నాం. నా మాట మీకు అర్థమైంది కదా? కృపను సంపాదించుకోవాలని తాపత్రయపడుతున్నాం అంటే దేవుని దృష్టితో సంబంధం లేదు, మనుష్యుల దృష్టిలో మెప్పు కోసమే తాపత్రయపడుతున్నాం. కానీ దేవుడు ఏది చెప్పారో, దేవుడు ఏది ఆశిస్తా ఉన్నారో ఆ విధంగా బ్రతకడానికి మనం ఏమి చేయకుండా ఉంటా ఉన్నాం. ఒకవేళ ఈ దినాన్ని మాటలు వింటా ఉన్నప్పుడు ప్రియ శ్రోతలు, ఒకవేళ మీరు కన్నీరే గనక పెడతా ఉంటే కుటుంబాన్ని గురించి ఒక నిమిషం ఆగండి, యథార్థంగా ఆలోచించండి. నేను ఎంతో కష్టపడుతున్నానండి, పగలనక రేయనక నా శక్తి అంతా దారబోస్తున్నాను నా కుటుంబం కోసం, కానీ నాకు విలువ లేదు అంటూ నిందించుకోకండి. మీరు మాట్లాడే మాటల్లోనే మీరు సరైన ఆలోచన కలిగిన వారుగా లేరని అర్థమవుతుంది. మీరు సరైన ఆలోచన కలిగిన వారైతే దేవునికి సంపూర్ణంగా అప్పగించుకొని ఆయనకు మీరు లోబడి మీరు మాదిరిగా ఉంటే ఆయన తప్పకుండా మీ కుటుంబ పక్షాన కార్యం చేస్తారు. ఎవరికి వారే సొంత రాజ్యాంగం రాసుకొని, సొంత బైబిల్ రాసుకొని తమకిష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ అదే దేవుని వాక్యం అన్నట్లుగా, అదే దేవునికి ఇష్టం అన్నట్లుగా మీరు మీకు డిక్లేర్ చేసుకుంటే ఎప్పటికీ మన కుటుంబాలు కట్టబడవు. ఈరోజు మనం దేవునికి మనం భయపడతా ఉన్నామా లేదా? 2, ఆయన వాక్యానికి విధేయత చూపిస్తున్నామా లేదా? 3, ఆయనను మన మనసులోకి స్వీకరించామా లేదా? ఈ 3 ప్రశ్నలు వేసుకొని ఆ తదుపరి దేవుడు ఏ విధంగా అయితే నోవా గారితో మాట్లాడారో, నీవు, నీ కుమారులు, నీ భార్య, నీ కోడళ్ళు వెక్కండి అనే మాట, ఆ మాట వెనుకున్న ఆంతర్యాన్ని మనం ఆలోచించేద్దాం. ఇంతకీ పై 3 ప్రశ్నలకి మీ సమాధానం ఏంటి? ఎప్పటికప్పుడు మీ కష్టాన్ని చూసి దుఃఖపట్టమే కానీ, మీ శ్రమను చూసి దుఃఖపట్టమే కానీ దేవునికి ఎప్పుడైనా చోటిచ్చారా? దేవునికి చోటు ఇవ్వనొల్లక తమ జీవితాల్లో తమకు తామే దేవుళ్ళుగా చేసుకుని నేను యథార్థవంతుని అనుకుంటూ, నేను మంచిగా పరిచయం చేస్తున్నాను అనుకుంటూ, పని చేస్తున్నాను అనుకుంటూ మనకి మనం తీర్పు చెప్పుకోకుండా దేవుని వాక్య పెరుగులో మన హృదయాన్ని పరిశీలన చేసుకొని ప్రారంభ మెట్టు మనం ఎక్కగలిగితే తదుపరి మెట్లను ఆయన మనల్ని ఎక్కిస్తారు. అది ఎలాగో వచ్చే వారం తెలుసుకుందాం. అంతవరకు దేవుడు మనందరికీ తోడుగా ఉండను కాక. ఆమేన్.